హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవైతే ఊదలు గాయస్, మిల్లెట్స్ అదే అండి, చిరుధాన్యాలు ఉంటాయి కదా. సో అందులో ఒకటి ఇది ఊదలు అంటారు. వీటితో మేమైతే అంబలు చేసుకున్నాము. నేను నైటే చేసేసి ఇట్లా మట్టి కుండలో అయితే వేసుకొని ఫర్మెంటెడ్ అయ్యే వరకు నైట్లో ఉంచుకొని మార్నింగే తిన్నామండి. ఇదైతే పాతకాలపు పద్ధతి. సో చాలా వరకు ఇలానే తింటుండే పాతకాలంలో. హెల్త్కి చాలా మంచిదండి. సో మేము కూడా దీన్ని ఇట్లానే ట్రై చేసాము. మంచిగా ఉంది టేస్ట్. ఇలా గట్టిగా ఎందుకు అయింది అంటే ఇట్లానే గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మంచిగా కలుపుకొని మనకు కావాలనుకుంటే ఇట్లా గట్టిగానే తినొచ్చు. ఏదైనా పచ్చడి, ఏదైనా కూర కలుపుకొని తినొచ్చు. అండ్ లేకపోతే కొంచెం మజ్జిగ పోసుకొని పలుసగా కూడా తినొచ్చు. కొంచెం ఇందులో సాల్ట్ వేసేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చండి. మా హస్బెండ్ అయితే కొంచెం తొక్కేసుకొని తిన్నాడు. పన్నుమిర్చి పచ్చడి ఉంటే తిన్నాడు. సో టేస్ట్ కూడా చాలా బాగుందంట. పిల్లలకైతే కొంచెం పలుసగా మజ్జిగలాగా చేసి ఇచ్చాను. రాగి పిండితో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది. బాయ్.